పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు శ్రద్ధగా ఆలకించుదాం. పేతురు పవిత్రాత్మచే పరిపూర్ణుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలను. ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే, అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన నామమందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఎలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థాన కాలములో, మరణాన్ని గెలిచిన కాలములో మనందరము కూడా ఉన్నాము. క్రీస్తు ప్రభు పలుమార్లు తాను శిష్యులకు కనబడి తాను సజీవుడిగా లేచాను అని నిరూపించుకున్నాడు. దానితో మాత్రమే ఆగకుండా ఆయన వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మని అపోస్తులకి అనుగ్రహించాడు, వారిపైకి పంపించాడు. ఆ పవిత్రాత్మ శక్తితో అపోస్తులు మహా గొప్ప అద్భుతాలు చేశారు. క్రీస్తు ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత, ఈనాడు ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించింది, అదేవిధంగా మనందరం రక్షించింది. మరల మనము ఆ మంచి కాపరి అయిన దేవునికి నమ్మకపాత్రమైనట్టు గొర్రెలుగా ఉండాలి అని, ఆ మంచి కాపరి యొక్క ప్రేమని మనందరం తెలుసుకొని రక్షణ పొందుకోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశముతో ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మీ ముందుంచబోతున్నటువంటి ఈ సంఘటన చరిత్రలో ఆనాడు కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక చారిత్రక ఘట్టం, సన్నివేశం ప్రియులారా. 1945వ సంవత్సరం, భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. ఆ రోజుల్లో బ్రాహ్మణపల్లి అనే గ్రామం ఇంకా హైదరాబాదు నవాబు యొక్క చేతులలోనే పరిపాలించబడుతుంది. ఈ బ్రాహ్మణపల్లి అనేటువంటి సంఘములో ఒక సంఘటన జరిగింది. అదేమిటి అంటే, ఆ రోజున ఉన్నట్టుండి భయంకరమైన గాలి తుఫాను రావటం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న పేదల యొక్క పూరీళ్ళన్నీ కూడా ఆ భయంకరమైనటువంటి ఈదురుగాలులకి ఎగిరిపోయాయి, కప్పులు ఎగిరిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. వారందరికీ కూడా నిలువ నీడ లేదు. అయితే ఆ రోజుల్లో నవాబు పరిపాలన కింద ఒక ఆజ్ఞ ఉండేది. ఏమిటి అంటే, పొలాలలో ఉన్న చెట్లు కానీ ఏదైనా కానీ మనం కొట్టుకోవాలంటే నవాబు యొక్క పర్మిషన్ అవసరం అన్నమాట. కానీ ఇళ్ళన్నీ కూడా కూలిపోయినట్టు ఆ ప్రజలకి ఆ నవాబుకి పన్ను చెల్లించేటువంటి స్తోమత కానీ, అక్కడికి వెళ్ళి ఆ పర్మిషన్ తెచ్చుకునే సమయం కానీ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి రాత్రికి రాత్రి ఆ ప్రజలందరూ కూడా ధైర్యం చేసి ఆ ఊరి ప్రక్కన ఉన్న తాడి చెట్లు నరికి తెచ్చుకొని ఇంటికి నిట్రాడిగా మధ్యలో పెడతారు. ఆ చెట్లని పెట్టి ఇల్లు వేసుకొని ఆ ఇళ్లల్లో జీవించటం ప్రారంభించారు. ఈ సంఘటనని వాళ్ళు గుట్టుగా ఉంచాలి అనుకున్నారు. ఎందుకంటే నవాబుకు తెలిసిందనుకో వారికి భయంకరమైన శిక్ష వేస్తాడు.
అయితే ఆ ప్రాంతాన్ని చూసుకుంటున్నటువంటి పోలీస్ వారైనటువంటి ఒకరు, అతను కూడా నవాబే, అతనికి తెలిసింది. ఇక అతను పటాలాన్ని తీసుకొని, ఆ యొక్క పోలీసులను తీసుకొని ఆ బ్రాహ్మణపల్లి అనే గ్రామానికి వస్తున్నాడని ప్రజలకు తెలిసిపోయింది. భయంతో గడగడ వణుక్కుంటా ఆ ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణపల్లి విచారణ గురువులైనటువంటి ఫాదర్ మరియాన్ని గారు ఆ ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్ళి గురుని లయములో, ప్యారిష్ హౌస్లో ఉంచాడు, ఎవరికి కనబడకుండా. వచ్చాడు ఆ నవాబు పోలీసు వచ్చాడు, ఊరంతా వెతికాడు, నిదానంగా సమాచారాన్ని క్రోడీకరించాడు. వీళ్ళందరూ ఫాదర్ గారి ఇంట్లో దాక్కున్నారు అని. చాలా రోషంతో, పౌరుషంతో చర్చి దగ్గరకి, ఫాదర్ గారు హౌస్ దగ్గరికి వచ్చాడు. ఫాదర్ గారు గబాగబా పోలీసు రావటాన్ని చూసి గదిలో నుంచి బయటికి వచ్చి ఆయన ఎదురుగా నిలబడ్డాడు. మరియాన్ని ఫాదర్ గారు నిలబడగానే ప్రజలు కూడా ఫాదర్ గారిని ఏమన్నా చేస్తారోమని వాళ్ళు కూడా వచ్చి గురువు వెనక, ఫాదర్ గారి వెనక నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత ఆ యొక్క పోలీస్ అతను చాలా గట్టిగా, దృఢంగా, బలంగా అడుగుతున్నాడు. ఏమిటి అంటే, ఫాదర్, మీ ఇంట్లో తాడి చెట్లు కొట్టుకున్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళని బయటికి పంపించండి, వాళ్ళని జైల్లో వేయాలి, వాళ్ళకి శిక్ష ఉంది అని చెప్పాడు. ఫాదర్ గారు అన్నారు, ఏమి తప్పు చేశారు వాళ్ళు? వాళ్ళ ఇళ్ళు పడిపోతే ఇళ్ళు నిర్మించుకోవడానికి తాడి చెట్లు కొట్టుకొని వచ్చారు. ఆపదలో ఉన్నటువంటి వాడు అది తప్పు చేసినట్టు కాదు అని వాదించాడు. చివరికి ఆ పోలీసు వాడికి ఫాదర్ గారు ఎదురు చెప్తున్నసరికి తట్టుకోలేకపోయాడు. రోషం వచ్చి, ఫాదర్, మీరు కదలకపోతే వాళ్ళని కాల్చివేస్తామని తన పోలీసులకి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా గన్ను ఎక్కుపెట్టారు. మరియాన్ని ఫాదర్ గారికి ధర్మకోపం వచ్చింది, ధర్మం అంటే రోషం వచ్చింది. వెంటనే అంగీ వేసుకుని ముందుకు వచ్చి నిలబడి, ఎవరనరా మీరు కాల్చేది? నా బిడ్డలను మీరు కాల్చుతారా? నా బిడ్డలను మీరు కాల్చేంత ధైర్యం మీకుందా? రండి, మీరు కాల్చాలి అంటే ముందు నన్ను కాల్చండి, నన్ను చంపి నా శవం మీదుగా వెళ్ళి నా బిడ్డలను కాల్చండి, అప్పుడు మీకు చేతనైతే అన్నారు. ఒక్కసారిగా ఆయన ధర్మావేశాన్ని చూస్తున్నటువంటి ఆ ప్రజలకి కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదు. తండ్రి స్థానంలో ఉండి ఒక మంచి కాపరిగా నా బిడ్డలను కాల్చే ముందుగా, నా బిడ్డలను చంపే ముందుగా ముందు నన్ను చంపండి అనగానే అక్కడ ఉన్నటి స్త్రీలలో ఏడుపు ఆగలేదు. పెద్ద పెట్టిన ఏడవటం ప్రారంభించారు. వచ్చినటువంటి పోలీసు వ్యక్తి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ధైర్యాన్ని చూసి, ఆ ఫాదర్ గారి యొక్క తెగింపును చూసి వెంటనే వెనుదిరిగి వెళుతూ ఏదేమైనా ఫాదర్ గారండి, ఒక్కొక్క తాడి చెట్టుకి 5 రూపాయల పనిష్మెంటు అని చెప్పుకుంటా వెళ్ళాడు. ఫాదర్ గారి సమాధానాన్ని కూడా అతను వినడానికి అతనికి ధైర్యం చాలలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆనాటి నుండి ఆ మరియాన్ని ఫాదర్ గారిని తన గ్రామానికి ఒక గురువుగా కాదు కానీ ఒక మంచి కాపరిగా ఆ ప్రజలందరూ కూడా స్వీకరించటం జరిగింది. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక క్రైస్తవ సంఘము బాధలలో, వేదనలో, కష్టాలలో, కన్నీటితో ఉన్నప్పుడు గురువే ఒక మంచి కాపరి అయి తన ప్రాణాలను కూడా త్యాగం చేయటానికి ముందుకు నడిచినటువంటి సంఘటన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్యం నుండి ముఖ్యముగా 3 అంశాలని ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా అసలు ఏమి జరిగింది అనేటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏమిటి అంటే, పేతురు, యోహాను ఇద్దరూ కూడా మధ్యాహ్నం పగలు 3 గంటల సమయంలో యెరూషలేము దేవాలయంలో అందమైనది అనే ద్వారము వద్ద, ఆ ద్వారము గుండా ప్రార్థన చేసుకోవటానికి బయలుదేరి వెళుతున్నారు. ఆ సమయంలో పుట్టుకుంటివాడు ఒకడు అక్కడ కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. ఎప్పుడైతే పేతురు యోహానును చూచాడో, వాళ్ళని చూచి వారేమైనా దానం చేస్తారని వారి కళ్ళు చూశాడు. పేతురు గారు
పరిశుద్ధాత్మ పూరితుడై ఆ కాళ్ళు లేనటువంటి వ్యక్తితో, పుట్టుకతోటి కాళ్ళు లేనటువంటి ఆ వ్యక్తితో, మా వైపు చూడు అన్నాడు. ఇతను ఆశపడి ధర్మం దొరుకుతుంది కదా అనుకొని ఏదో భిక్షం వేస్తారు కదా అని చెయ్యి చాచాడు. మా వద్ద వెండి బంగారాలు లేవు, మాకున్నదలా నీకు ఇస్తాను అని చెప్పి, యేసు నామంలో నువ్వు లేచి నడో అని చెప్పి అతను లేచి నడిపిస్తాడు. ఈ సంఘటన మనం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటాం ప్రియులారా. ఆ తరువాత ఏం జరుగుతుందంటే, పేతురు గారు ఒక గొప్ప ప్రసంగాన్ని చేశాడు. ఎందుకని? ఆ కాళ్ళు లేనటువంటి పుట్టుకతోటి అవిటివానిగా పుట్టినటువంటి ఆ వ్యక్తి కాళ్ళు పొందుకొని అద్భుత రీతిగా గంతులు వేస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండగా, ఆ దేవాలయంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఇదేంటి ఇలా జరిగింది అద్భుతం అనుకొని పేతురుని యోహానుని దేవుడిలాగా చూడటం ప్రారంభించారు. పేతురు యోహాను అన్నారు, మేం దేవుళ్ళం కాదు, ఈ అద్భుతం జరిగింది నజరేయుడైన యేసునామములో జరిగింది అని చెప్తారు. చెప్పిన తర్వాత వీరిద్దరిని కూడా పట్టి బంధించారు. దేనికోసం? యేసు ప్రభు నామములో అద్భుతం చేస్తే పేతురుని యోహానుని బంధించి సాన్హెడ్రిన్, ఆ యూదుల యొక్క న్యాయ తీర్పు, ఆ అధికారం ఉన్నటువంటి ఆ న్యాయ సభ ముందు ప్రవేశపెట్టారు. అక్కడ తోటి ప్రారంభమవుతుంది ఈనాటి సువిశేషం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. వారు ఆ ఇద్దరి అపోస్తులను వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి పేరిట ఈ అద్భుతాన్ని చేసితిరి అని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతే పరిపూర్ణుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినది మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుషుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలుచున్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలను ఎరుగుదురు, అదేవిధంగా మీరు తెలుసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉత్థానమయ్యాడు. ఉత్థానమైన తర్వాత అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలోనే స్వయముగా ఏమని పలుకుతున్నాడు? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 21వ వచనములో, యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అని పలికి, అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు, పరిశుద్ధాత్మ శక్తిని వారికి ప్రసాదించాడు, ఉత్థాన క్రీస్తు తాను వాగ్దానం చేసినట్లుగా. ఎప్పుడైతే పేతురు యోహాను ఇరువురు కూడా ఆ కాళ్ళు లేకుండా జన్మించినటువంటి ఆ వ్యక్తికి యేసు నామములో స్వస్థతను ప్రసాదించారో, చాలామంది ఆ పేతురు యొక్క ప్రసంగాన్ని విన్నారు, ఎంతోమంది మారు మనసు పొందారు, హృదయ పరివర్తన చెందారు, దేవుని నామాన్ని విశ్వసించారు. ఎంతమంది అయ్యారంటండి? వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 4వ వచనములో, అయినను వారి సందేశము విన్న పలువురు విశ్వసించిరి. ఎవరి సందేశాన్ని? పేతురు యోహాను యొక్క సందేశం. ఏ సందేశము? ఇప్పుడు స్వస్థత పొందినటువంటి ఈ పుట్టుకుంటి వాడు మా శక్తి వలన కాదు, మీరు చంపినటువంటి నజరేయుడైన యేసు నామములో అతను స్వస్థత పొందాడు అనే సందేశాన్ని విని విశ్వసించారు వారు. అప్పుడు వారిలో పురుషులు సంఖ్య రమారమి 5,000 అయ్యను. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. సన్నివేశము, సంఘటనల యొక్క వరుస క్రమాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పుట్టుకుంటివానికి పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుప్రభు నామములో స్వస్థత జరిగింది. కాబట్టి అది చూసినటువంటి వారు కళ్ళెదురుగా అద్భుతం జరిగింది కదా, యేసుప్రభును నమ్మటం ప్రారంభించారు. పేతురు గారు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యేసుప్రభు నామములో గొప్ప ప్రసంగాన్ని చేశారు. ఎంతోమంది మారు మనసు పొందారు, హృదయ పరివర్తన పొందారు, యేసుప్రభు నామాన్ని విశ్వసించారు. ఇది అన్నా కైఫా ప్రధాన యాజకులు తట్టుకోలేకపోయారు, సద్దూకయ్యలు తట్టుకోలేకపోయారు. అందరూ కూడా యూదులందరూ మారు మనసు పొందుతుంటే. కాబట్టి ఏం జరుగుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? ఈ పేతురు యోహానుని బంధించి ఆ ప్రధాన యాజకుల ముందు, ఆ యొక్క న్యాయపీఠం, యూదుల న్యాయపీఠం, సాన్హెడ్రిన్ అంటారండి, ఆ యూదుల న్యాయపీఠం ముందు నిలబెట్టి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మీరెందుకు చేశారు ఈ అద్భుతాన్ని? అసలు ఎవరి పేరిట చేశారు? ఎవరి శక్తితో చేశారు? ప్రియులారా, కళ్ళెదురుగా కనబడుతుంది అద్భుతం. యేసునామములో జరిగిన అద్భుతం కనబడుతుంది. ఆ కుర్రవాడేమి అద్భుతం పొందినటువంటి వాడు పిల్లవాడు కాడు, 30-40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు. అతను కూడా బాహాటంగా చెప్తున్నాడు, నాకు యేసునామములో స్వస్థత దొరికింది అని.
నువ్వెవరవయ్యా అంటే, నేను ఆ దేవాలయము అందమైనదనే ద్వారం దగ్గర కూర్చొని అడుక్కునేవాడినే. నువ్వు కుంటివాడివి అంతకుముందు. అవును, కుంటివాడినే. మరి ఇప్పుడు ఎలా స్వస్థత పొంది? నా తెలియదు. ఆ ఇద్దరు మనుషులు నాకు స్వస్థతనిచ్చారు. వాళ్ళని పట్టుకొని అడిగితే ఎవరి పేరిట మీరు స్వస్థతనిచ్చారంటే, యేసు నామములో స్వస్థత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు నామములో ఉన్న శక్తిని మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. ఏమంటున్నారండి? మీరు ఎవరి శక్తితో, ఎవరి పేరిట ఈ అద్భుతాన్ని చేయగలిగారు? ఎవరు అడిగింది? 6వ వచనము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. ప్రధాన యాజకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబము నాకు చెందిన వారితో కలిసి ఉండేరి. ఆ యొక్క సాన్హెడ్రిన్, ఆ యూదుల యొక్క విచారణ సభ, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి పేతురు, యోహానును పట్టి బంధించి వాళ్ళని అడుగుతున్నారు. ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటి అంశం ఏమిటి అంటే, పేతురు గారు పాత పేతురు కాదు. ఇక్కడ ఆయన ఎవరో నాకు తెలియదని పలికిన పేతురు కాదు. ఇక్కడ ఆయన కళ్ళారా యేసు ప్రభును చూచినటువంటి పేతురు ఇక్కడ ఉన్నటువంటి వాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గొంతెత్తి మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరు మాట్లాడేది? తిరుసభ నడిపించేటువంటి యేసు ప్రభు తర్వాత నడిపించటానికి అధికారాన్ని పొందినటువంటి మొట్టమొదటి పాపు గారు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. పిల్లారా, ఏమని మాట్లాడుతున్నాడు? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 8వ వచనములో, పేతురు పవిత్రాత్మతో పరిపూర్ణుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగినటువంటి మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడనని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారు కదా అని పలికి, ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలుచున్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ప్రియులారా, ఇక్కడ పేతురు గారు మాట్లాడేది తన సొంత మాటలతో కాదండి. అవి పవిత్రాత్మ తనకు వసగినటువంటి మాటలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకని అంటే, మన వాక్యాన్ని చదువుకుంటే యేసు ప్రభువే స్వయముగా ఏమంటాడు అంటే, మీరు ఏ రీతిగా మాట్లాడాలి, మేము పట్టి బంధిస్తారు, చెరసలలో వేస్తారు, ఆ సమయంలో ఎలాగా మాట్లాడాలి, ఏ రీతిగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని పవిత్రాత్మ మీకు బోధిస్తాడు అని మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనములో స్వయముగా యేసుప్రభు మరణించక పూర్వమే అపోస్తులకి వాగ్దానం చేసి ఉన్నాడు. పిల్లారా, ఏమంటున్నాడు? మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనములో, మిమ్ము అప్పగింప పట్టుకున్నప్పుడు మీరు ఏమి చెప్పవలను అని మీరు ఆతురత పడవలదు. ఆ సమయమున మీకు వసగబడిన దాననే మాట్లాడు. ఎలయన మాట్లాడినది మీరు కాదు, పవిత్రాత్మయే. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి పేతురులోనికి వెంచేసి వచ్చింది. ఆయన లేక భయం లేదు. చాలా ధైర్యంగా యేసు ప్రభుకు సాక్ష్యం పలుకుతున్నాడు. యేసు ప్రభు నామాన్ని గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. మొట్టమొదటిగా ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, పేతురు శిష్యులందరూ పవిత్రాత్మను పొందిన తర్వాత ఆ శక్తి చేత దేవుని యొక్క అద్భుతాలను చేయటం ప్రారంభించారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించవచ్చుగాక, కానీ పలికేది నేనైనా కానీ పలికించేవాడు మాత్రం పరిశుద్ధాత్మ. ఈ వాక్యము మీ హృదయాలలో ఫలభరితము కావాలి అంటే, అద్భుతాలు చేయాలి అంటే, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మీలో ఉండి అద్భుతాలు జరిగించాలి. దాని కొరకు నేను ప్రార్థన చేయాలి, మీరు కూడా ప్రార్థన చేయాలి. ఇది మొట్టమొదటి అంశం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? బోధకుడు అనేటువంటి వాడు అద్భుతాలు అనేటువంటివి బోధకుని వలన కానీ తన మాటల వలన కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన అద్భుత కార్యాలు జరుగుతాయి. ఏ బోధకుడైనా కానీ తన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, తన యొక్క వాక్య పరిచర్యల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయంటే దీన మనస్సు కలిగి తన ద్వారా కాదు, పరిశుద్ధాత్మ అద్భుతాలు చేస్తున్నాడు అనే సత్యాన్ని మరిచిపోకూడదు. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 8వ వచనంలో, పేతురు పవిత్రాత్మ చేత పరిపూర్ణుడై, పవిత్రాత్మను పొందుకొని మాట్లాడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతను పొందాడు కదా స్వస్థత, మీ కళ్ళెదురుగానే ఉన్నాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేతురు గారికి? తనలో తాను మాత్రమే లేడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఇప్పుడు పిల్లారా, పరిశుద్ధాత్మ మాట్లాడిస్తుంది. ఇప్పుడు పేతురు గారు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున
పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మా శక్తితో కాదు. రెండవ అంశం ప్రియారా, ఎలా స్వస్థత పొందాడు అతడు అంటే యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందాడు. శక్తి కలిగిన నామం యేసయ్య నామం, స్వస్థతనిచ్చే నామం యేసయ్య నామం అని చెప్పకనే చెబుతూ ఉన్నాడు. మీరు చూస్తున్నారు కదా, మీ కళ్ళెదురుగా ఉన్నాడు కదా, చిన్ననాటి నుండి కూడా పుట్టుకుంటివానిగా ఉన్నాడు కదా, ఈరోజు ఎగిరి గంతులు వేస్తున్నాడు కదా, మీ ఎదురుగా నడుస్తున్నాడు కదా. అతను నడిచేది ఎవరి వలన? యేసు క్రీస్తు నామములో నడుస్తున్నాడు అని పలికి చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము చాలా ముఖ్యమైన మాట ప్రియులారా. ఏమంటున్నాడంటే 10వ వచనములో, ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి అని పలికి, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటని? అన్నాకి, కైఫాకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యూదుల ప్రధాన అర్చకులకి. ఎవరైతే యేసు ప్రభువును చంపారో వాళ్ళకే వెళ్ళి సాక్ష్యం పలుకుతుంది. మీరు చంపారో, ఆయన సజీవుడై లేచాడు. ఆయన నామములోనే ఇదిగో ఈ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. వాళ్ళు కాదనలేరండి, వాళ్ళు కాదనలేరు. కళ్ళెదురుగా కనబడుతుంది అద్భుతం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మొన్న మధ్యలో కడపలో ప్రియులారా, రామాపురం అనే గ్రామంలో ఆ పాపకి అక్కడున్నటువంటి సిస్టర్ గారికి ఆమెకి చేతుల్లో నుంచి రక్తం వచ్చింది, కాళ్ళ నుంచి రక్తం వచ్చింది, నుదుటి నుంచి రక్తం వస్తుంది. వేల మంది చూస్తున్నారు దానిని. మరియ తల్లికి కళ్ళమటి నీళ్లు వచ్చాయి, రక్త కన్నీరు కారింది. వేల మంది చూస్తున్నారు దానిని. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. నేను వీడియోలు పెట్టాను కదా, దాని మీద ఒక ప్రసంగం కూడా చేశాను. ఒక వ్యక్తి అజ్ఞాత వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు అలా చెప్పటం తప్పండి అన్నాడు. ఏది చెప్పటం తప్పండి అన్నాను. ఆ అమ్మాయికి అలా రక్తం వస్తుందని మీరు చెప్పటం తప్పండి అన్నాడు. మరి ఏం చెప్పాలి? ఆ అమ్మాయికి రక్తం రావటం లేదు అని నేను చెప్పాలా? అక్కడ ప్రజలందరూ చుట్టూ మూగి ఉన్నారు కదా, వాళ్ళెదురుగానే ఈ వేల్లో నుంచి 2 చిన్న కన్నలలాగా పడి రక్తం నిదానంగా కారుతుంది కదా, వాళ్ళెదురుగా ఏ మాయలు మంత్రాలు కాదు కదా, మరి ఏం చెప్పాలి? అది తప్పండి. ఏది తప్పు? వితండవాదం ప్రియులారా. దేవుని యొక్క సంజ్ఞలని అంగీకరించటానికి సిద్ధంగా లేనటువంటి మూర్ఖ మానవులు ప్రియులకు దేవుని బిడ్డలారా. అక్కడ కనబడుతూనే ఉంది. కొన్ని వేల మంది వెళుతున్నారు, చూస్తున్నారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నా కైఫా యేసు ప్రభువుకి ఉత్థానాన్ని నమ్మలేదు. అయినా కానీ దేవుడు వారి కొరకై మరలా అద్భుతాన్ని చూపిస్తున్నాడు. పేతురు గారు ఏమంటున్నారంటే, ఇదిగో మీరు ఆయనను చంపారు, కానీ దేవుడు ఆయనను సజీవుడిగా 3వ నాడు లేపాడు. అదేవిధంగా ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన ఈ రాయి ఈయనే, అది ఏ ఇంటికి మూలరాయి అయినది. మీరు ఆయనని చంపివేశారు, కానీ ఈ రోజున ఆయన ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మొదటి అంశం ఏమిటి? పేతురు గారు పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతున్నారు. రెండవ అంశం ఏమిటి పిల్లారా? ఇతనిని స్వస్థత పరిచింది మీరు చంపారు కదా ఆ యేసయ్య నామములో. మూడవ అంశం ఏమిటి అంటే, జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా, ఏమిటి అంటే, ఇదిగో ఆయనే ఈ లోకానికి మూలరాయి. మీరు త్రుసివేస్తున్నారు, మీ మెస్సయ్య కావాలంటున్నారు. ఆయనే మెస్సయ్య, నమ్మండి, ఆయనే మూలరాయి ఈ లోకానికి. పేతురు గారు చెప్పినట్టు అంశాలు ప్రియులకు దేవుని బిడ్డ. ఇక చివరిగా 12వ వచనం ప్రియులారా, అపోస్తుల కార్యాల 4వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన మాట. పేతురు గారు ధైర్యంతో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడిన మాట ఏమిటి అంటే, యేసు నామములో తప్ప వేరొక నామముల రక్షణ లభించదో. యేసు నామముల తప్ప వేరొక నామముల రక్షణ లభించదో. ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము మరి యేసుకు తప్ప మరి ఎవ్వరికి ఇవ్వబడలేదు అని అతడు సమాధానమిచ్చాను. ప్రియులారా, ఈ 4 అంశాలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏమిటి అంటే, పేతురు మాట్లాడేది పేతురు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది ఏమిటి అంటే, ఆ బాహ్యమైన శారీరకమైన స్వస్థత ఉంది కదా, ఆ స్వస్థతను మేమివ్వలేదు, యేసు ప్రభు ఇచ్చాడు. మూడవది ప్రియులారా, ఆ యేసు ప్రభువే మూలరాయి. ఆయనను మీరు చంపివేశారు, ఆయనను మీరు
కానరాకుండా చేయాలి అనుకున్నారు. కానీ దేవుడు అతను మృతులో నుండి పైకి లేపాడు. 4వది పిల్లారా, ఆయన నామములో తప్ప రక్షణ మరొక నామములో లేదు అని చెప్పాడు పిల్లారా. ఇది పేతురు గారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క న్యాయసభ ఎదురుగా చెప్పినట్టు మాటలు. ఈనాటి సువిశేషానికి ఇప్పుడు చెప్పిన వాక్యమంతా కూడా ఉపోద్ఘాతముగా పనిచేయబడుతుందండి, మనకి వివరణగా పనిచేస్తుందండి. ఏమిటి ఈనాటి సువిశేషము? యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 18 వరకు పవిత్రమైన వాక్యములు. ఏమిటి అక్కడ ఉన్నట్టు వాక్యాలు ప్రియులారా? 11వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయములో, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను ధారపోయును. మనం మొదట్లో చెప్పుకున్నటువంటి ఆ చారిత్రక సంఘటన బ్రాహ్మణపల్లిలో ఫాదర్ మరియాని గారు చేశారు. నా బిడ్డలను చంపాలి అంటే ముందుగా నన్ను చంపండిరా అన్నాడు. నన్ను చంపి నా శవం మీద నడుచుకుంటా వెళ్ళి నా బిడ్డలను చంపండి అని చెప్పాడు. క్రీస్తు యేసు ప్రియులారా, సాతానుకు కూడా అదే సవాలు విసిరాడు. నా బిడ్డల జోలికి, రక్షణ పొందిన నా బిడ్డలకు జోలికి రావాలి అంటే నన్ను చంపి నీకు చేతనైతే వెళ్ళన్నాడు. మరణించి 3వ నాడు సజీవుడిగా లేచి సాతానుని, పాపాన్ని, మరణాన్ని మరణం పాలు చేశాడు. ఏమంటున్నాడు? మంచి కాపరి తన గొర్రెల కొరకే తన ప్రాణాలు ధారపోయును. మన కొరకై తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధారపోసినటువంటి గొప్ప దేవుడు, నీ దేవుడు నా దేవుడు అయినటువంటి ఆ క్రీస్తు దేవుడు ప్రియులకు దేవుని బిడ్డ ఏమంటున్నాడు? 17వ వచనం ఈనాటి సువిశేషములో యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, నా తండ్రి నన్ను ప్రేమించును, ఎలయన నా ప్రాణమును మరలా పొందుట కొరకై దానిని ధారపోయిదును, ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు. నా అంతట నేనే ధారపోయుటకును దానిని మరలా పొందుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది. ప్రియులారా, మన కొరకే ప్రాణం పెట్టిన మంచి కాపరి ఆ క్రీస్తు భగవానుడు. ఆయన వద్దకు వెళదాం. ఇదిగో మన కొరకే ప్రాణం పెట్టినట్టు ఆ క్రీస్తు భగవానుడు అపోస్తులకు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. అపోస్తులకు ప్రసంగించే శక్తిని ఇచ్చాడు. అపోస్తులకు సాక్ష్యాన్ని చెప్పే శక్తిని ఇచ్చాడు. అపోస్తులకు అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. అపోస్తులకి ఆ యొక్క న్యాయసభ ఎదురుగా నిలబడి యేసు నామములో తప్ప మరొక నామములో రక్షణ లేదు అని చెప్పేటువంటి శక్తిని ప్రసాదించాడు. శారీరక స్వస్థతనిచ్చాడు. శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయ రక్షణను కూడా ఇచ్చేది ఆయన మాత్రమే, యేసునామం మాత్రమే అని ఈ రోజున నీకు నాకు బోధిస్తున్నాడు. ప్రియులకు దేవుడు మన మంచి కాపరి అని యేసయ్య. ఆ మంచి కాపరి దగ్గరికి వెళదాం. ఆ మంచి కాపరిని విశ్వసించుదాం. ఆయన లోకరక్షకుడు, ఆయన నిజదేవుడు, ఆయన మనను పరలోకానికి చేర్చేటువంటి, తన ప్రాణము పెట్టి మనం కొనుక్కున్నటువంటి మంచి కాపరి అని విశ్వసించుదాం. ఆయన ద్వారా స్వస్థత పొందుకుందాం. శారీరకమైనటువంటిది మాత్రమే కాదు, ఆత్మీయమైన స్వస్థతలు పొందుకొని దేవుని దీవెనలు పొందుకుందాం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మా మంచి కాపరి అయినటువంటి ఓ దేవా యేసు రాజా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు పేతురు గారి ద్వారా అద్భుతమైన ప్రసంగాన్ని పలికించారు. ఏమిటి అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఆయన. పేతురు గారు నీవు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను స్వీకరించాడు. ఆ తరువాత అక్కడున్న ప్రజలకు ఆయన చెప్పగలిగాడు, ఈ స్వస్థత పొందిన ఈ వ్యక్తి మా శక్తితో కాదు, యేసు నామములో స్వస్థత పొందాడు అని పలికాడు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులతో మీరు చంపారు ఆయనని, కానీ ఆయన సజీవుడిగా లేచాడు అని చెప్పారు. చివరిగా ఆయన నామములో తప్ప వేరొకరి నామముల రక్షణ లేదు, ఆయనే మా మంచి కాపరి అని బోధించాడు. ఓ యేసు రాజా, ఓ మంచి కాపరి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. లోతైన వాక్యాన్ని మాకు తెలియజేసిన దేవా, మీకు స్తోత్రాలు. ఓ ప్రభువా, ఈ రోజున నీ సన్నిధికి వచ్చినట్టు బిడ్డలలో ఎవరైనా కానీ పాపములో, వ్యసనాలలో లోనైపోయి వేదనతో బ్రతుకుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకంగా ప్రభువా, వేదనలతో, ఆత్మీయ వేదనతో, ఆత్మీయ రోగాలతో, పాపమనే రోగముతో కొనారెల్లుతున్న బిడ్డలకు ప్రభువా స్వస్థత ప్రసాదించు. ఆత్మీయంగా రక్షణను ప్రసాదించండి. యేసు నామములో మాత్రమే రక్షణ అంటున్నావు, ఆ నామములో అట్టి బిడ్డలకు రక్షణనివ్వండి. ఈ రోజున ప్రభువా, ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా కొంతమంది బిడ్డలు, ముఖ్యంగా వారి మానసికమైనటువంటి వ్యాధిని గురించి ప్రార్థన చేయమంటున్నారు. ప్రభు, ఆ బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నానయ్యా. కొంతమంది బిడ్డలు ప్రభు ఆ ఫోన్ ద్వారా, మెసేజ్ల ద్వారా వారి పిల్లలకి అనారోగ్యంగా ఉంది. మరి ముఖ్యంగా ఒక తల్లి తన బిడ్డ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ప్రార్థన చేయమని అడుగుతుంది.
ప్రభువా నీ చిత్తమైతే నాయన నీ బంగారు హస్తాలతో, నీ గాయపడిన హస్తాలతో ఆ చిన్నారి పాపను ప్రభు మీరు తాకండి. అద్భుత రీతిగా ప్రభు ఆ బిడ్డకు స్వస్థతను ప్రసాదించు. నాకు తెలిసినట్టు ఒక గురువు కొరకే ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆయన మరి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని ఉన్నారు ప్రభువా. ఆ ఫాదర్ గారికి మంచి స్వస్థతను ప్రసాదించి మరలా నీ సేవలో ప్రభు ఆయన అద్భుత కార్యాలు చేయలాగున వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా ప్రభు నాకు తెలిసినటువంటి, నాకు ఫోన్ చేసి అడిగినటువంటి ఒక తల్లి హైదరాబాద్ నుండి ప్రభువా, ప్రత్యేకంగా నాయన తన కుమారుడు మరి హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరాడు. ఆ తల్లి కూడా చాలా బలహీనంగా ఉన్నటువంటి తల్లి, చాలా విశ్వాసం కలిగినటువంటి తల్లి నాయన. ఆ కుమారుడు తల్లిని ఇద్దరిని కూడా ప్రభువా మీరు స్వస్థపరచండి, మీ శక్తిని వారికి దాయిచ్చండి ప్రభువా. ఇంకా ఎంతోమంది ప్రభువా యూట్యూబ్లో మెసేజ్లు పెడుతున్నారు నాయన, వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఒక భర్త ప్రభువా తన యొక్క భార్య కొరకే క్యాన్సర్తో బాధపడుతుంది, మా భార్య కొరకే ప్రార్థన చేయండి అని యూట్యూబ్లో మెసేజ్లో ఉంచుతున్నారు నాయన. ఆ భర్త కొరకే, ఆ భార్య కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రభు ప్రత్యేకంగా ఎంజాల అనేటువంటి మరి తురకెంజాల అనేటువంటి గ్రామం నుండి యాక్సిడెంట్ నుంచి కోలుకునే తల్లి ప్రభువా నా కోసం ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు ఫాదర్ అని చెబుతూనే మరి నేను ఇంకా పూర్తిగా దేవునికి సాక్ష్యం పలికేట కృపను నాకు దయచేయమని దేవుని కొరకే ప్రార్థన చేయమని అడుగుతుంది. ఆ తల్లి కొరకే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఉద్యోగాల కొరకై మేము పరీక్షలు రాయబోతున్నాం, మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు నాయన. వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారి కొరకే ప్రార్థిస్తున్నాను. చదువుకొని పరీక్షలు రాస్తున్నటువంటి, ముఖ్యంగా ఉద్యోగాల కొరకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకై సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.